హాయ్ అండి, వెల్కమ్ టు నిస్సి కిచెన్ వేర్. ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతోటి వచ్చేవండి. పాతకాల పద్ధతులు చూపిందామని రండి చూద్దాం. ఇవి చాండ్రాయిలు అండి, రాతి చాన్లు అనమాట. రాతి చాన్లు అనేది చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి. ఇవి ఎలాగంటే హైదరాబాద్లో మనకి దొరకడం కష్టం కాబట్టి మీకు ఎలాగైనా మనకి ఇబ్బంది పడి లేకుండా కూడా మనం చూసుకుని మనం గాలించి మరి మనం పట్టుకొచ్చి మనం హైదరాబాద్లో పెట్టి అమ్ముతున్నాము. ఇవి మీకు కావాల్సిన వరకు మీకు హోల్సేల్ గాను రిటైల్ గాను కూడా దొరుకుతాయి. వాటితో పాటు నార్మల్ ఇవి ఒక ఏంటంటే మిషన్తో తయారు చేసిన సాన్లు అనమాట. ఇవి చిన్న సైజులు పెద్ద సైజులు ఉంటాయి. ఇవి ఏంటంటే రెండు పక్కన కూడా మనకి వాడే విధంగా ఉంటుంది అనమాట. ఇదేమో రఫ్గా ఉంటుంది అనమాట. రఫ్గా ఉంటే ఏంటంటే పసుపు ముద్దలు కానీ కలబంద ముద్దలు కానీ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ స్మూత్ పక్కన కూడా వాడుకోవచ్చు. ఇదేంటంటే కాటికి లాంటిది చేసుకోవడానికి ఈ పక్కన ఈజీగా ఉంటుంది, మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మామూలు ఈ మిషన్ ఛానల్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి దగ్గర కొండరాయిలు, ఈ కొండతో కుట్టిన రాయిలు కూడా ఇసుక రాయిలు అనేది మనకి చక్కగా ఉంటాయన్నమాట. హ్యాండ్మేడ్ చేసినవి అలాగే లోపల మీకు ఇనప రాడ్డు పెట్టి చేస్తాం అనమాట. వాటితో పాటే మళ్ళీ ఈ సాన్ రాయిలు కూడా ఉంటాయి. సాన్ రాయి తిరగలు అనమాట. ఇవి సాన్ రాయి తిరగలు. ఇవి ఏంటంటే మనం పిడితోటి పాటు తర్వాత మనము ఐరన్ రాడ్ కూడా దీనికి కూడా వేసి ఇస్తాం అనమాట. ఈ సాన్ రాయి తిరగలు కూడా కుంపట్లు కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి. అంటే సైజులు అవైలబుల్ మా దగ్గర ఇప్పుడు రెడీ లేని వాళ్ళు చూపించట్లేకపోతున్నాం. మా దగ్గర 6 ఇంచుల సైజు, 9 ఇంచుల సైజు, 10 ఇంచుల సైజు, 3 రకాల సైజులు ఉంటాయన్నమాట. ఇవి రోకల బండ్లు అనమాట. ఇవి చిన్నవి పెద్దవి 3 ఫీట్వి, 3.5 ఫీట్వి, అలాగే 2 ఫీట్వి. అలాగా రోకల బండ్లు కూడా మీకు సెంటర్ కర్రలో అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటుగా మీకు మామిడికాయ కత్తిపీటలు అనమాట. మామిడికాయ కత్తిపీటలు సీజన్ బట్టి మీకు మామిడికాయ కత్తిపీటలు కూడా ఉంటాయి. మామిడికాయ కత్తిపీటలతో పాటు ఇది మామూలు కత్తిపీటలు అనమాట. ఇవి చిన్నవి పెద్దవి అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇందులోనూ కూడా చక్కగా మీకు మామిడికాయ కోసుకోవటానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది కనుక కత్తిపీట మీకు మామిడికాయలు కూడా కోసుకోవచ్చు. ఇందులో చిన్న సైజుతో పాటు పెద్ద సైజు. ఇందులో కూడా మనకి సైజులుగా మీకు ఏదన్నా ఆకురైతో కావాలన్నా దేంతో కావాలన్నా మనం రెడీ చేసి కూడా మనం ఇవ్వగలుగుతాము. ఈ సైజులు కూడా చిన్నవి పెద్దవి. ఇదైతే మీకు లారీ కమాన పట్టి కదా, లారీ కమాన పట్టితో తయారు చేసింది కత్తిపీట అనమాట. ఇది సైజు పెద్ద సైజు ఉంటుంది. తర్వాత ఈ చెక్క కూడా వచ్చేసి మీకు 2 ఇంచుల సైజు చెక్క ఉంటుంది. ఎందుకంటే బలంగా ఉంటుంది అనమాట. ఎప్పటికీ కూడా మీకు పోయే విధంగా ఉండదు. ఎప్పటికీ చెక్క పోయినప్పటికీ కూడా ఈ కత్తి అనేది మీరు వేరే దాంట్లో కూడా మార్చుకోవటానికి కూడా ఈ బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది కనుక మీకు వాడుకోవటానికి ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మడత కత్తిపీటలు అనమాట. ఫోల్డింగ్ కత్తిపీటలు చెక్కలో మనం సొంతంగా రివిటింగ్ అయ్యి తయారు చేయించి మనం సొంతంగా కత్తిపీటలన్నీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనకు పదును కూడా చాలా బాగుంటుంది తెగడం విషయంలో. తర్వాత యూజ్ఫుల్ అయినప్పుడు ఈ చెక్క పోయినప్పుడు కూడా ఈ ఫిట్టింగ్ అనేది తీసేసి ఒక చెక్కలో ఇలా బిగించుకోవటానికి వీలు పడుతుంది. వాటితో పాటు ఇనప కత్తిపీటలు కూడా ఉంటాయి, ఇనపవి ఫోల్డింగ్లు. ఇవి కూడా మనం సొంత తయారుగా చేస్తాం అనమాట. ఇవైతే పోయే అవకాశం ఉండదు. ఈయన బోల్ట్ ఫిట్టింగ్ వేసుకోవచ్చు. ఇది ఇబ్బంది లేకుండా కూడా మీకు ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది అనమాట. ఇవి ఈ విధంగా ఉంటాయి మన దగ్గర. ఏదైనా కావాల్సిన వారు సంప్రదించండి. అలాగే మీకు మీరు చూస్తున్నప్పుడు ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే మీకు అప్డేట్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మీకు మించి పెట్టిన వీడియోల్లో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మా నెంబర్ కింద ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత మా అడ్రస్ వచ్చేసి నిస్సి కిచెన్ వేర్ జేఎన్టీ దగ్గర ఉంటుంది. అది మీకు తెలుసు కనుక మీరు కాంటాక్ట్ చేయగలరు.